బాడ మురళి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేరే వేరే పంచాయతీ నుంచి వచ్చిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సచివాలయం స్టాఫ్కి అందరికీ నా శుభాశీస్సులు. అలాగే వాలంటీర్లందరికీ నా శుభాశీస్సులు. ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జగనన్న గడప గడప అనే ప్రోగ్రాం అయింది, కొన్ని పంచాయతీలు జరిగాయి. ఇప్పుడు మీ నీలంపేట సచివాలయం సంబంధించిన గడప గడప కార్యక్రమం జరుగుతుంది. జగనన్న ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి నాయకులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవడానికి గడప గడప ప్రోగ్రాం అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఎందుకంటే అడగతుండి ఎవరికైనా ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఏవైనా ఇతర కారణాలు ఏవైనా మీకు రాకపోయి ఉంటే ఇప్పుడు ఈ మేడం గారు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్పుంటే వెంటనే వాళ్ళ ద్వారా ఆ సమస్యకు సంబంధించిన సచివాలయం వారికి చెప్పి వెంటనే మీకు అది రెక్టిఫై చేయడానికి జగనన్న పెట్టే గడప గడప ప్రోగ్రాం. ఈ పంచాయతీలో బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే గత 3 టర్మ్ బట్టి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ జరగట్లేదు, ఏదో ఒకటి జరుగుతుంది, అలా నా మాత్రం జరిగిపోతుంది తప్పించి ఎప్పుడు ఏనట్టుకోండి ఇక్కడ లేరు. అదే సర్టిఫికేట్ బట్టి వీళ్ళకి ఎలక్షన్ జరగట్లేదు, ఈ పంచాయతీ నిధులు కూడా ఏమి రావట్లేదు సార్. అది మేడం గారికి లెటర్ కూడా నేను ఒకసారి రాసి ఇచ్చాను. మేడం గారు పై ఆఫీసర్ పెడతామని చెప్పారు. అలాగే లిఫ్ట్ గురించి ఇక్కడ పెద్ద లిఫ్ట్ కట్టారు సార్. ఈ పంచాయతీకి కొండపేటలో ఎత్తిపోతకం అనే పథకం చాలా పెద్ద లిఫ్ట్ కట్టారు సార్. మండలంలో ఎంత లిఫ్ట్ లేదు కానీ లిఫ్ట్ పేరుకే లిఫ్ట్ కట్టారు కానీ అది నిరుపయోగం అయిపోయింది సార్. దీని మీద కూడా మేడం గారికి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఎంపీడీస్ పరిధిగా ఈ 3 పంచాయతీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనేసి రాసి ఇచ్చాను సార్. అది కూడా మేడం గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి మీకు ఎలాగైనా రెక్టిఫై చేస్తామన్నారు కానీ ఈ సంవత్సరం కావద్దని అప్పుడే చెప్పారు సార్. నెక్స్ట్ మనం ఎలక్షన్ అయిపోతే కన్ఫర్మ్ చేస్తామని కూడా మాట ఇచ్చారు సార్. అందుకు ప్రజలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ప్రభుత్వంలో ఎలాంటి సుపరిపాలన వస్తుందంటే ప్రజలను అర్థం చేసుకోవాలి. ఈ పట్టుపురం అనేది ఎప్పుడు కూడా టీడీపీ ఎక్కువ ఇక్కడ మొగ్గుతారు. ఇక్కడ పట్టుపురం పంచాయతీ ఎప్పుడు కూడా టీడీపీకి ఎక్కువగా మొగ్గుతూ ఉంటుంది. కానీ ఈసారి బాగా మారించారు. మన గవర్నమెంట్ చేసే పనులు ప్లస్ ఇక్కడ సర్పంచ్ గారు ఎంపీటీసీగా మేము కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంటాం కాబట్టి బాగా మారించారు. అందుకు ఈ పంచాయతీ ప్రత్యేక నిధులు తెచ్చి పంచాయతీకి డెవలప్ చేయాలి సార్. ఇది ప్రజలందరూ చెప్పవలసింది. టైం అవుతుంది కాబట్టి ఉంటాను.